హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మన సండే ఫుల్ఫిల్ అవ్వాలంటే చికెన్ కర్రీ ఉండాల్సిందే కదా. మీకోసమే ఈ సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఇది నార్మల్ చికెన్ కర్రీ కాదండి, నాటుకోడి చికెన్ కర్రీ. మనము ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా కొంచెం వేరేలా చేశాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుందో తెలుసా చికెన్ కర్రీ. నాటుకోడి చికెన్ కర్రీ అంటే టేస్ట్ మాత్రమే కాదండి, ఇందులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో తెలుసా. అండ్ ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను, స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు తెలుసా, మనము షాప్ నుంచి తెచ్చుకునే చికెన్ కాకుండా ఇట్లా నాటుకోడి తింటే ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో. ఇందులో ప్రోటీన్ అనేది మన మజిల్స్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్తీ హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది. నాటుకోడి చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల మనము ఎక్కువసేపు తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. అందుకే చాలామంది దీనిని ట్రెడిషనల్ హెల్తీ ఫుడ్గా భావిస్తారు. నిజంగా చెప్తున్నాను, దీని గ్రేవీ ఎంత చిక్కగా ఎంత బాగుందో తెలుసా. దీన్ని జొన్న రొట్టెతో కానీ, లేకపోతే బగారన్నం, వైట్ రైస్, చపాతి దీంతో తిన్న పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, అబ్బబ్బా తింటుంటే మాత్రం ఎంత టేస్టీగా ఉందో తెలుసా. మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినండి. నేను ఫ్రెష్ అల్లం తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, లేకపోతే ముందే దంచి పెట్టుకోండి. అండ్ అలాగే చెక్క, లవంగ, ఇలాచి కొన్ని మసాలాలు ఇలా దంచి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇందులో ఏం వేసానో లాస్ట్ వరకు చూడండి అని చెప్పాను కదా. ఏంటి అంటే దోసకాయ. మీరు దోసకాయ అంటారా, బుడంకాయ అంటారా, మీ ఇష్టం. మెయిన్గా నేను వేసింది ఇదే, దీనివల్లనే చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఒక దోసకాయని, టమాటోని, ఆనియన్ని మంచి చాప్ చేసి పెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. అది కూడా మంచి కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. అది కూడా మంచిగా వేగిన తర్వాత టమాటో వేయండి. అది కూడా మంచిగా కుక్ చేసుకొని అందులో పసుపు వేసుకొని చికెన్ని మంచిగా వాష్ చేసి అందులో వేసుకోండి. చికెన్ని కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, కరివేపాకు ముందే దంచి పెట్టుకున్నాం కదా మసాలాలు, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత బుడంకాయని వేసుకోండి. అందులోనే కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 2 అన్న 1 విజిల్ అన్న పెట్టుకోండి. అంటే మన యమ్మీ యమ్మీ నాటుకోడి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.